ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో వాటిని మళ్ళీ వడ్డీతో సహా రాబడతామని చెప్పి ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. 2019 ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికలు జరిగిన 6 నెలల కాల వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీకి 4 లోక్సభలు అభ్యర్థులను గెలిపించి 28 శాసనసభ సెగ్మెంట్లలో ఆధిక్యతనిచ్చి భారతీయ జనతా పార్టీకి 27% ఓట్లు వేసిన తెలంగాణ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకునే అవకాశం తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా 2 కళ్ళల డబుల్ ఇంజిన్ సర్కారుతో ముందుకు సాగుతుందని ఆయన ప్రస్తావించడం జరిగింది. తెలంగాణలో అనేకమైన టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపడానికి ఏ రకమైన చర్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోలేదు. దీనివల్ల నిరుద్యోగులైన టీచర్లకు ఉద్యోగ అవకాశాలు రాలేదు. అలాగే విద్యార్థులకు విద్యా ప్రమాణాలు అట్టడుగున వెళ్ళిపోయినాయి అని చెప్పి మనవి చేశారు. ఇక ఆయన సెంటిమెంట్ పరంగా ఈ ఎల్బీ స్టేడియం నాకు బాగా కలిసొచ్చిన గ్రౌండ్, అందుకే ఈ బీసీ ఆత్మగౌరవ సభ ఇక్కడ నిర్వహించమన్నాను. ఈ ఎల్బీ స్టేడియం సాక్షిగా నాకు మిమ్మల్ని చూస్తుంటే, మీ ఆనందాన్ని చూస్తుంటే, మీ యొక్క కేరింతలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించాలనే సంకల్పంతో ఉన్నారని అర్థమవుతా ఉంది. తెలంగాణలో మార్పు అధికార మార్పు అనేది ఒక తుఫాన్లా కనిపిస్తూ ఉంది. ఈ మార్పు అనే తుఫాన్ చూసిన తర్వాత ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా మీ వద్దకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నాడని చాలా సంతోషంగా ఆయన ప్రకటించడం జరిగింది. ఇక ఆయన ఒక ప్రకటన చేసి తెలంగాణ యువతను నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని, ఖాళీగా ఉన్న 2,90,000 ఉద్యోగాలు నింపుతానని, యువతను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని సాగనంపాలా వద్దా అని అక్కడ హాజరైన వాళ్ళని అడిగితే గట్టిగా పెద్ద శబ్దాలు చేస్తూ సాగనంపాలి అని హోరెత్తిచ్చారు ఎల్బీ స్టేడియంలో. 9 సంవత్సరాల పైగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలని పూర్తిగా విస్మరించి వారి ప్రయోజనాలకు గండి కొట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కూడా 2 ఒక నాణ్యంలో బొమ్మ బొరుసు లాంటివి. ఆయన కాంగ్రెస్ పార్టీని మామూలుగా బీ టీం అంటారు, కాంగ్రెస్ పార్టీని సి టీమ్గా అభివర్ణించారు. గతంలో 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేయటం, కలిసి పోటీ చేసిన తర్వాత జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ సంగతిని కూడా ఒక్కసారి ప్రధానమంత్రి మోదీ గుర్తు చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 కూడా ఇవి అవకాశవాదం. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు 3, వాళ్ళ లక్షణాలు 3, వాళ్ళు పాటించే పద్ధతులు 3 అన్నాడు. 1 కుటుంబ పాలన. కాంగ్రెస్ పార్టీ కేవలం గాంధీల చేతిలోనే ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇది కుటుంబ పాలన.
అట్లాగే ఇక్కడ కూడా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఇలా కుటుంబ పాలన, కుటుంబ సభ్యుల సంక్షేమం కొరకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అని ప్రశ్నించారు. కుటుంబ పాలన ఒకటైతే, 2 అవినీతి, 2 కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కూడా అవినీతికి ఆలవాలమైనవి. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు దేశ ప్రజలు యూపీఏ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే అది స్కాముల ప్రభుత్వంగా నడిపారు. ఈ రోజున బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం స్కీముల ప్రభుత్వంగా నిర్వహించబడుతుంది అని ఒక్కసారి గుర్తు చేశారు. ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు, బీసీలకు పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పి ఆయన మరొక్కసారి మీరందరూ కూడా బీసీ ముఖ్యమంత్రి కొరకు, డబుల్ ఇంజిన్ సర్కారు కొరకు ఈ రోజున భారతీయ జనతా పార్టీ, కమలం పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్పారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి, సీమాంధ్ర నుంచి ఎప్పుడో 50 సంవత్సరాల ముందు 26 కులాలు వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళు 2014 సంవత్సరం వరకు 26 బీసీ కులాలు విద్యా ఉపాధిలో రిజర్వేషన్ సౌకర్యాన్ని పొందుతూ ఉన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే వీళ్ళు సీమాంధ్ర నుంచి వచ్చారని చెప్పి 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించి వాళ్ళకి రిజర్వేషన్ పోగొట్టాడు. ఏ 26 కులాలు అయితే దాంట్లో ముఖ్యమైన కులాలు, ఉత్తరాంధ్రలో అధికంగా ఉండే కులాలు కళింగ, కొప్పు వెలమ, తూర్పు కాపు, ఈ 3 కులాలు అధికంగా ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. దాదాపు 2 లక్షల కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఈ 26 కులాలను కూడా ఏ విధంగా 2014 ముందు రిజర్వేషన్ సౌకర్యాన్ని పొందుతున్నారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఈ రిజర్వేషన్ సదుపాయం కోల్పోయి సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారికి మళ్ళీ అదే సదుపాయం కల్పించే విధంగా తగు మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సభ పూర్తయిన తర్వాత 32 కులాలకు చెందిన బీసీ సంఘాల నాయకులు వచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ బీసీ కులాలన్నింటినీ కూడా సమన్వయపరచడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో సభ జరిగి పూర్తయిన తర్వాత కూడా మోదీ కుల సంఘ నాయకులతో ముచ్చడించి వాళ్ళు ఇచ్చిన వినతి పత్రాలన్నీ కూడా స్వీకరించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టైగర్ నరేంద్ర, ఆలే నరేంద్ర, ఆయన కుమారుడు ఆలే భాస్కర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీసీ మోర్చా, బీసీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనతో కూడా ముచ్చటించడం జరిగింది. టైగర్ నరేంద్ర కుమారుడు ఆయన కూడా మోదీని ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం అనేది ఒక విశేషం. ఈ విధంగా బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన తరువాత ప్రధానమంత్రి మోదీ ఆనాడు ఏ విధంగా జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఉండి ప్రధాన పదవిని అలంకరించారో 29 రాష్ట్రాలున్న ఏ రాష్ట్రంలో లేని పదవి కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అని నియమించింది జాతీయ బీజేపీ కార్యవర్గం. ఇది రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పదవి కాదు. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఆనవాయితీ ఏంటంటే, ఎక్కడైనా రాష్ట్ర
లేక జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ అని జాతీయ కార్యవర్గం నిర్ణయిస్తే ఆ వ్యక్తికి జాతీయ స్థాయిలో ఉంటే ప్రధానమంత్రి పదవి, రాష్ట్ర స్థాయిలో నియామకం జరిగితే ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం తథ్యం. అందువల్ల ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రిని ఆయన పేరు ప్రస్తావన చేయకపోయినా ఈటెల రాజేందర్ ఇప్పుడు గెలుస్తాడు. ఆయన 2 సీట్లలో గెలుస్తాడు. హుజూరాబాద్లో విజయం, కేసీఆర్ని గజ్వేల్లో ఓడించి అక్కడ కూడా గెలుస్తాడు. ఈ గెలుపుతో ఆయన 8 సార్లు శాసనసభకు గెలిచినట్టు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సార్లు గెలిచిన శాసనసభ్యుడు ఈటెల రాజేందర్. అంటే సభా నిర్వహణలో ఆయనకి అధికార పక్షము ప్రతిపక్షంలో కూడా ఇరుపక్షాలలో అనుభవం ఉన్న వ్యక్తి. వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు వేయటంలో దిట్ట. ఇక పార్టీని నిర్వహించటంలో 2001 నుంచి పార్టీలో నంబర్ 2 స్థానంలో ఉంటూ కేసీఆర్కి చేదోడు వాదోడుగా ఉంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆ పత్రిక, దినపత్రిక, టీ న్యూస్ అవన్నీ కూడా ప్రారంభించడంలో క్రియాశీలకంగా పనిచేశాడు ఈటెల రాజేందర్. ఆర్థిక వనరులు కూడా ఆయన సొంత నిధులు సమకూర్చడం జరిగింది. ఆ విధంగా తన సంపాదనలో కొంత భాగాన్ని టీఆర్ఎస్ పార్టీ నిర్వహణ ఖర్చు పెట్టిన వ్యక్తి ఈటెల రాజేందర్. పార్టీ నిర్వహణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క బలాలు బలహీనతల్లో అన్నీ తెలిసిన వ్యక్తి. ఇక ప్రభుత్వ నిర్వహణలో ఆర్థిక శాఖ మంత్రిగా ప్రభుత్వంలో నంబర్ 2 స్థానంలో ఉంటూ అన్ని శాఖలకు బడ్జెట్లు కేటాయించే విషయంలో సమావేశాలు నిర్వహించడం ద్వారా శాఖల యొక్క పనితీరు గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కోవిడ్ లాంటి కష్టకాలంలో ప్రాణానికి సైతం తెగించి హాస్పిటల్ను సందర్శిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ మరణాలు ఉన్నాయంటే దానికి వైద్య ఆరోగ్య వ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేలా చేసిన ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్కున్న శాసనసభ అనుభవం, పార్టీ నిర్వహణలో అనుభవం, ప్రభుత్వ నిర్వహణలో అనుభవం, ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఆ స్థాయి అనుభవం కలిగిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఎవరు లేరు గనుక ప్రత్యేకంగా ఈటెల రాజేందర్ పేరు ప్రస్తావించకపోయినా ఈటెల రాజేందరే కాబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి. కేసీఆర్ చాలా తెలివిగలవాడు అనుకుంటాడు, రాజకీయ వ్యూహాల్లో దిట్ట. ఆయన సీట్ల కేటాయింపులో పప్పులో కాలేశాడు. ఈటెల రాజేందర్ అంటే ద్వేషంతో ఈ ముదిరాజు సామాజిక వర్గం 60 లక్షల మంది ఉంటే ఒక్కరికి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ తరపున. అంటే 60 లక్షల ఓట్లను మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. వాళ్ళందరూ కూడా ఆగ్రహవేశాలతో ఉన్నారు. మేమేం కనపడటం లేదా, మీరు మా కులాన్ని విస్మరించారు, మా తడాకా ఏంటో నవంబర్ 30, 2023 నాడు చూపిస్తాం, ఈ ముదిరాజు దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి వాళ్ళు పట్టుదలతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముదిరాజు బిడ్డలందరూ ఐక్యతా రాగంతో ప్రతి ఒక్కరూ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా పార్టీలు మారవలసిన అవసరం లేదు, మన ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు కనుక కమలం పార్టీని గెలిపించండి అనే నినాదంతో సాగుతున్నాయి. ఈ బీసీ ఆత్మగౌరవ సభ ద్వారా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ మామూలుగా లేదు, ఆశించిన రీతి కంటే పెరిగిపోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గందరగోళానికి గురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ
సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలతో కొట్టుమిట్టలాడుతుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు నేనే సృష్టికర్తనని చెప్పుకునే కేసీఆర్ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ప్రాజెక్టు ఏ బ్యారేజ్ కూడా కట్టిన 3 సంవత్సరాలలో కుంగిపోవటము, కూలిపోవటము, పగిలిపోవటము, పనికి రాకుండా పోవటం అనేది జరిగింది ఎక్కడా లేదు. నిర్మాణానికి వాడిన మెటీరియల్ కూడా నాసిరకమైన మెటీరియల్ వాడటం వల్ల ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు నిరుపయోగమైంది. బ్లాక్ 7 పూర్తిగా కూలగొట్టాల్సిన అవసరం ఏర్పడింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అనుకుంటే అన్నారం సరస్వతి బ్యారేజ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అక్కడ కూడా నీరు లీకేజ్ అవుతూ ఉంది. ఈ అన్నారము మేడిగడ్డ 2 బ్యారేజీలను నీళ్లు ఖాళీ చేసేశారు. నీళ్లు నిలుపుదల చేసే అవకాశం లేదు. ప్రజలందరూ కూడా తాగునీరు సాగునీరుకు కటకట. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోయిందో బీఆర్ఎస్ పార్టీ కూడా కుంగిపోయింది, గెలుపు అవకాశాలను కోల్పోయింది. బీసీ ఆత్మగౌరవ సభ ద్వారా 113 కులాల మద్దతు పొందటము ద్వారా ఎప్పుడూ మేమే పల్లకీలు మొయ్యాలా? అతి తక్కువ శాతం 0.5%, 1% ఉన్న వెలమ సామాజిక వర్గం, 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గం మీరే పరిపాలన చెయ్యాలా? బీసీలకు రాజ్యాధికారం ఇవ్వరా అని ఒక మార్పు అనే ఒక తుఫాను తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. విద్యార్థికులు మేధావులు గ్రామాల్లో పర్యటిస్తూ నిరక్షరాస్యులు అమాయకులైన వారిని జాగృత పరుస్తూ బీసీల దెబ్బ ఎలా ఉంటుందో, బీసీల ఐక్యత ఎలా ఉంటుందో దేశ ప్రజలకు చాటి చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే బాటలో ఇతర రాష్ట్రాలు కూడా పయనించే విధంగా ప్రధానమంత్రి మోదీ ఇదొక ప్రయోగం కింద భావించి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అనే ప్రయోగాన్ని మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రవేశపెట్టింది. ఇది విజయవంతమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు రాజ్యాధికారం అనే ఇంతవరకు 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కానీ 10 ఏళ్ళు పరిపాలించిన టీఆర్ఎస్ కానీ ఎన్నడూ ఆలోచించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ యొక్క సభతో బీసీల ఐక్యతతో కాంగ్రెస్ పార్టీలోనూ బీఆర్ఎస్ పార్టీలోనూ ప్రకంపనలు మొదలైనాయి. పక్క రాష్ట్రమైన కర్ణాటక గెలుపును చూపించుకుంటూ అన్ని నియోజకవర్గాల్లో ఏ ఉప ఎన్నిక జరిగినా డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ వాళ్ళు కొత్త అభ్యర్థులకు, అసలు పార్టీలో పనిచేయని వారికి సీట్లు కేటాయించి సొంత పార్టీలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ గెలుపు దిశలుగా డబుల్ ఇంజన్ సర్కార్ బీసీలు పార్టీలకు అతీతంగా వాళ్ళ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీసీ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ని అదే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయాలని, ఆ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి మోదీ అమిత్ షా కూడా వాళ్ళిద్దరూ కూడా తప్పకుండా వస్తారనే ఊహాగానాలు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతూ ఉంది. నవంబర్ 11న జరిగే మాదిగల మహాసభతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే మాదిగలందరూ మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని బీజేపీ ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ విజయం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.